Rowlatt Act 1919 was enacted during the period of Lord Chelmsford, Lord William, Lord Minton, Lord Bentinck. అసలు ఇలాంటి క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలియకపోయినా వీ నో దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1909 ఏమో మింటో మోలే రిఫార్మ్స్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఏమో మాంటెస్క్యూ చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని పిలుస్తాం. ఎందుకు చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అని ఎందుకు అంటాము అంటే బికాస్ హీ వాజ్ ద పర్సన్ కదా. సో లార్డ్ చెమ్స్ఫోర్డ్ ఆ టైంలోనే ఉన్నారు కాబట్టి సో వెరీ వెరీ ఇంపార్టెంట్లీ వీ కెన్ సే దట్ అట్లీస్ట్ మీకు ఆ పాయింట్ గుర్తొచ్చినా మీరు ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారనమాట. ఓకేనా, రైట్. So Constituent Assembly of India was formulated on the recommendation of Wavell Plana, Cripps Missioner, August Ofra, Cabinet Missioner. It's obviously Cabinet Mission kadandi. Right, so answer was Cabinet Mission. Who said truth is the ultimate reality and it is God? So we can easily at least తెలిసి ఉండాలి, తెలియకపోతే గెస్ చేసే విధానం అనేది తెలియాలి. ఓకే, ఆన్సర్ ఏంటండి అంటే మహాత్మా గాంధీ గారు. ఓకేనా, రైట్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద తానా భాగత్ మూవ్మెంట్? ఓకే, సో ఓరనా, ముండానా, సంతాలా, రైట్, సో కొండదురానా. ఈవెన్ ట్రైబల్ అప్రైజింగ్స్కి సంబంధించినటువంటి మూమెంట్స్లో వీ హ్యావ్ గివెన్ అలాట్ మెనీ డీటెయిల్స్. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? సో ఓరన్. సో తానా భాగత్ మూవ్మెంట్లో 8 ట్రైబ్స్ అంటే ఓరన్ అండి. ఓకే, రైట్. సో హూ ఈస్ కామన్లీ నోన్ యాజ్ ఐరన్ మ్యాన్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ క్వశ్చన్. ఆన్సర్ ఏంటండి? సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఇట్ ఈస్ నాట్ విఠల్ భాయ్ పటేల్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ కాదు. సో ఆన్సర్ ఎవరు అంటే సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. సో ఈవెన్ వీ నో ద వై హీఈస్ కాల్డ్ ఐరన్ మ్యాన్ కదా. Gandhiji withdrew the non-cooperation movement due to Chauri Chaura incident, Champaran movement, Kakori conspiracy, Bardoli. Kakori conspiracy కాదు కదా. సో ఎనీవే నోవే రిలేటెడ్ టు గాంధీజీస్ non-cooperation movement. ఆన్సర్ ఏంటండి? చౌరీ చౌరా ఇన్సిడెంట్. ఓకే, సో పోలీస్ స్టేషన్ ఎప్పుడైతే జనాలు తగలబెట్టేస్తారో మహాత్మా గాంధీ వైలెంట్ వేలో వెళ్ళిపోతుందని చెప్పేసి సో విత్డ్రా అయిపోతారు. ఓకే, రైట్. So in an educational conference endorsing Gandhiji's proposal for basic education through vernacular medium was held at Surat, Mumbai, okay, so Ahmedabad, Vardhana. So education అనగానే మీకు గుర్తు రావాలి వెంటనే ప్లేస్. ఓకే, సో వెర్నాకులర్ మీడియంలో జరగాలి అని చెప్పేసి మనకి వార్ధా సెషన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో అహ్మదాబాద్ కాదు, ముంబై కాదు, సూరత్ కూడా కాదు. ఓకే, సో వార్ధా. Gandhiji's salt satyagraha was a part of Champaran satyagraha, Quit India movement, non-cooperation movement, civil disobedience movement. Okay, so answer ఏంటండి? It was civil disobedience movement. Okay, na? Right. Who expounded the theory of train? So obviously we know grand old man kada. So మనకి దాదాబాయి నవరోజీ గారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ వాజ్ అ మోడరేట్. సో హీ వాజ్ ఎక్స్పౌండెడ్ ద థియరీ ఆఫ్ డ్రెయిన్. ఓకే, సో గోపాలకృష్ణ గోఖలే గారు కాదు, గోవింద్ రన్నడే గారు కూడా కాదు. The Governor General of India impeached by the House of Commons in England was Warren Hastings, Cornwallis, Wellesley, William Bentinck. So answer was Warren Hastings అండి. ఓకే, సో ఈవెన్ రీజన్ ఏంటి అనేది కూడా మనకు తెలియాలన్నమాట. సో లైక్ మాల్ ప్రాక్టీసెస్ కానీ సో కరప్షన్ యాక్టివిటీస్ మీద అలిగేషన్స్ రావడంతో సో వారెన్ హాస్టింగ్స్ ఆఫ్టర్ వెంట్ బ్యాక్ టు ఇంగ్లాండ్. సో తర్వాత మనకి హీ వాజ్ బీన్ ఇంపీచ్డ్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకో. What is the name of the fort built by English in Calcutta? So Saint David, Saint Andrew, Fort William, Fort Victoria. Okay, so easy question and the answer ఏంటండి? So Fort Victoria. Okay. So C.R. Das and Motilal Nehru formed the Swaraj Party after. So okay, so we know the year kada. So 1923. సో మనకి ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు. ఆఫ్టర్ స్వదేశీ మూమెంటా, ఓకే, సో నాన్ కోఆపరేషన్ మూమెంటా, సివిల్ డిసోబీడియన్స్ మూమెంటా, క్విట్ ఇండియా మూమెంటా. సో ఈ క్వశ్చన్ మీరు ఎలా తెలుసుకోకండి, స్వదేశీ మూమెంట్ అనగానే 1905 కదా, సో 1923 అన్నా ఆఫ్టర్ అదే కదా అని అలా కాదండి. అక్కడ క్లియర్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ కూడా ఇచ్చారు కదా 1920. ఓకే, సో రైట్, ఆబ్వియస్లీ ఆఫ్టర్ 1923లో కదా సో స్టార్టెడ్. సో ఆఫ్టర్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇట్ వాస్ స్టార్టెడ్. ఓకే, రైట్. Next, so what was Lala Lajpat Rai demonstrating against?
when he succumbed it, okay, so to police brutality. Okay, so లాలా లజపత్ రాయ్ గారు వీ నో కదా. సో మనకి యూనో ఆ ఈవెంట్ ఏంటి అసలు, అంత బ్రేవరీ అంటే అంత పోలీసులకి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ ఏది అని అడుగుతున్నారనమాట. అంటే సో ఆన్సర్ ఏంటండి, సో సైమన్ కమిషన్ అప్పుడు తెలుసు కదా ఆ పొలిటికల్ టర్మాయిల్ అంతా ఎంత పెద్ద గొడవ జరిగిందో, సో ఎంత యూనో వాయిలెన్స్ అనేది జరిగింది. ఈవెన్ ప్రొవిజన్స్ ఆల్సో దట్ వీ హ్యావ్ లైక్ వాట్ దే హ్యావ్ ఎంటర్డ్ సైమన్ కమిషన్ రిపోర్ట్ ఆర్ నెహ్రూ రిపోర్ట్, ఇవన్నీ మనం చూసాం కదా. సో అసలు అక్కడి నుంచే కదా మనకు మొదలైంది కాన్స్టిట్యూషనల్ యూనో ఒకటి రాయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్. రైట్, మనకి క్వశ్చన్స్ ఇలా అడగకుండా అంటే సైమన్ కమిషన్ అప్పుడు హూ వాజ్ ద పర్సన్ హూ హ్యావ్ బ్రేవర్లీ టేకెన్ బాడీ ఇలాంటివి కాకుండా లైక్ లైక్ మనకే చెప్పేసి ఏ ఈవెంట్లు అని చెప్పేసి రివర్స్ క్వశ్చన్స్ అనమాట, అలా కూడా అడుగుతున్నారు. సో దట్ వే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఎనీవే ఆన్సర్ ఏంటండి, సైమన్ కమిషన్. ఓకే, రైట్. So on April 12th, 1944, Subhash Chandra Bose hoisted Indian National Army flag in a town. In which state or union territory is that town now? Okay, so Andaman and Nicobar Islands, Tripura, Manipura, Mizoram. So answer ఏంటండి, ఏ స్టేట్ లో అని కదా అడుగుతున్నారు. సో ఆన్సర్ ఏంటండి, ఇట్ వాస్ త్రిపుర. రైట్. సో నేమ్ ద పొలిటికల్ గురు ఆఫ్ మహాత్మా గాంధీ. గోపాల్ కృష్ణ గోఖలే గారా, బాలగంగాధర్ తిలక్, అరబిందో ఘోష, లాలా లజపత్ రాయ్. సో ఈజీ క్వశ్చన్ అండి. సో ఆన్సర్ ఏంటండి, గోపాల్ కృష్ణ గోఖలే గారు. Who said that the Indian soul lives in villages? Vinoba Bhave, Jayaprakash Narayan, Jawaharlal Nehru, Mahatma Gandhi. So answer ఏంటండి, easy question, Mahatma Gandhi. Right. So what was the name of the newspaper edited by Gandhiji till 1933? So this was the question, like when I was studying, so my principal sir asked this question anamata. So generally like all my friends were there, you know, he gave us 4 papers anamata, 4 పేపర్లు ఇచ్చేసి యూనో యంగ్ ఇండియా అని ఒక టైటిల్ చెప్పి, సో దాని మీద మీకు ఏం తెలుసో 4 వాక్యాలు రాయండి అన్నారన్నమాట. సో వీ హ్యావ్ రిటర్న్ ఆల్ దట్ ఇండియా ఈజ్ హ్యావింగ్ సో మచ్ యంగ్ పాపులేషన్, సో ఇండియా హ్యావ్ లైక్ యాక్టివ్ పార్టిసిపేషన్, ఇలా అన్నీ రాసేసాం అనమాట. స్పోర్ట్స్లో యంగ్ ఎలా ఉన్నారు అలా అన్నీ రాసేసాం. కానీ later on you know he said that no, I am expecting an answer because I'm your history faculty, so I am expecting a history answer. ఓకే, సో అని చెప్పేసి, సో ఇట్ వాజ్ అ మ్యాగజైన్ విచ్ ఇస్ రన్ బై మహాత్మా గాంధీ అని చెప్పారనమాట. ఓకే, అంటే లైక్ ఈవెన్ ఇన్ జనరల్ కాన్వర్జేషన్స్ వీరు యూనో మై ఫ్యాకల్టీ టీచర్స్ యాజ్ ఆల్ హిస్టారికల్ ఈవెంట్స్ అనమాట. ఓకే, రైట్. అలా మనకి ఎప్పుడైనా ఒక సబ్జెక్ట్ని ఇష్టపడ్డాము అంటే ఈవెన్ వెన్ వీఆర్ టాకింగ్ రైట్, పెరుగన్నం తింటున్నాం, ఉప్పు వేసుకుంటాం, లైక్ గుర్తు రావాలన్నమాట. ఓకే, సో దీనివల్లే మనకు స్వాతంత్రం వచ్చింది అని. ఆర్ ఎల్స్ మనం ఏదైనా అలా వెళ్తూ ఉన్నాం, లైక్ ఓకే, సో లేదా స్నానం చేస్తున్నాం, వాటర్ చూస్తాం. ఓకే, సో పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో లైక్ ఇలా, లేదా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఇలా ఇలా ఏ దానికైనా మీరు లింక్ చేసుకోవచ్చు అనమాట. సో హిస్టరీ ఈజ్ అ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి. సో యూ కెన్ యూనో ట్రావెల్ లాగనమాట. సో మీరు ఎక్కడికైనా మీరు చక్కగా రాజుల హిస్టరీ చదువుతున్నారంటే లైక్ ఎవ్రీ వన్ విల్ సరౌండ్ నో బై యూ అనమాట. ఆర్ ఎల్స్ మీరు ఓకే, సో రానో మనకి కాన్స్టిట్యూషన్ చదువుతున్నారంటే అంటే లైక్ ఆ ఫేజ్లో మోడర్న్ ఇండియా అంతా చదువుతున్నారనుకోండి, దెన్ ఆల్ ఇండియన్ నేషనల్ లీడర్స్ విల్ కమ్ టు యూ అనమాట. రైట్. సో మీరు పుస్తకం ఏ పేజ్ చదువుతున్నారో వాళ్ళే మీ చుట్టూ ఉంటారు, అంత ఇష్టంగా చదవాలన్నమాట. ఓకేనా, ఇట్స్ అబ్సెషన్ ఉండాలి దేనిపైన అయినా. సో దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అండ్ డెఫినెట్లీ నో ద సబ్జెక్ట్ ఇన్ డీటెయిల్ అనమాట. రైట్. సో ఎనీవే ఓకే, సో రైట్. సో యంగ్ ఇండియా నుంచి వెళ్ళిపోయాం కదా. ఓకే, ఆన్సర్ ఏంటండి, సో యంగ్ ఇండియా అండి, వెరీ ఇంపార్టెంట్. సో ద మ్యాగజైన్ ఆర్ ద న్యూస్ పేపర్ ఎడిటెడ్ బై గాంధీజీ టిల్ 1933 ఇస్ యంగ్ ఇండియా. ఓకే. So the Lahore conspiracy case was registered against whom? So V.D. Savarkar, Bhagat Singh, Chandrasekhar Azad, Aurobindo Ghosh. It's very easy question and it was Bhagat Singh. Okay, right. So who is known as the Indian Bismarck? Okay, so answer ఏంటండి, సుభాష్ చంద్ర బోస్ గారు కాదు, భగత్ సింగ్ గారు కాదు, బాలగంగాధర్ తిలక్ గారు కాదు. ఆన్సర్ ఏంటండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇండియన్ బిస్మార్క్ అని కూడా పిలుస్తారు. Okay, so titles based questions which are coming, so please do note down. So which party was established by Subhash Chandra Bose after he came out of an Indian National Congress? Indian National Army, Republican Party, Forward Bloc, Socialist Party. So which party was established by Subhash Chandra Bose? Okay, so obviously ఎప్పుడు INC తర్వాత ఏంటి అని అడుగుతున్నారు. ఓకేనా, సో ఆన్సర్ ఏంటండి, it was Forward Bloc. Okay, right.
So the Ramakrishna mission was established by. So easy question and repeat అయింది కదా question. So same answer ఏంటండి? వివేకానంద. So it is not ఎంజి రానడే, కేశవ్ చంద్రశేఖర్ కాదు, రామకృష్ణ గారు కూడా కాదు. ఓకే రైట్. So which one of the following languages was in wake during Mughal period in courts of India? So obviously answer ఏంటండి? Persian అండి. It's generally French, Portuguese కాదు, because we know that they won't use much because they are Mughals. So Persian, Arabic అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం. So it was answer was Persian. Okay right. So give me blood, I'll give you freedom. Words attributed to. It's easy question. Subhash Chandra Bose garu. Okay na right. So who was the first Indian Governor General after Lord Mountbatten? So mana Indian evaru ani adugutunnaru. Okay, so Jawaharlal Nehru gara, C Rajgopalachari gara, Rajendra Prasad gara, Pattabi Sitaramaya gara. So answer ఏంటండి? C Rajgopalachari is the correct answer for this question. Okay na? So he is the first governor, Indian Governor General anamata. Okay na right. India was granted freedom during the British Prime Minister Clement Attlee, Winston Churchill, so Ramsay MacDonald, so William Pitt. So Prime Ministership everandi. So answer was Clement Attlee. Okay right. Next. So according to Gandhi, the scope for class struggle and love for property can be reduced by decentralization, participatory democracy, separation of judiciary from executive, trusteeship. Okay, so very important అండి. డీసెంట్రలైజేషన్ వల్ల మనకి లవ్ ఫర్ ప్రాపర్టీ రెడ్యూస్ అవ్వదు కదా. సో స్కోప్ ఫర్ క్లాస్ స్ట్రగుల్ పోవాలి అండ్ లవ్ ఫర్ ప్రాపర్టీ కూడా రెడ్యూస్ అవ్వాలి. ఈ రెండు కూడా జరిగేది మనకి దేనివల్ల అంటే పార్టిసిపేటరీ డెమోక్రసీ, బికాస్ దట్ ద పవర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి షేర్ విత్ ఎవ్రీ వన్. ఓకే, సో ఎవ్రీ వన్ గ్రూప్లీ దట్ దే హ్యావ్ పార్టిసిపేట్ అండ్ ఆబ్వియస్లీ క్లాస్ స్ట్రగుల్ అనేది పోతుంది అండ్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ లవ్ ఫర్ ప్రాపర్టీ అని అంత గ్రీటీనెస్ అనేది ఉండదు, బికాస్ ఎవ్రీ వన్ షేర్స్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఎవ్రీ వన్ షేర్స్ ద ప్రాపర్టీ as well కదా. సో ఇన్ దట్ వే. So participatory democracy is the correct answer. Separation of judiciary from executive kaadu, trusteeship kuda kaadu. Okay right. So the battle of Plassey was fought, okay, so between right. So we know that okay, so it was a direct question, asalu akkadi nunche kada modalaindi right. So very important. Okay right. So 1757 kada right. So East India Company, so Shah Alama, Sujatullah, Sirajuddaula, Anwaruddin. So easy question andi. So Sirajuddaula is a person kada right. 1757 Battle of Plassey. Right, so June 23. Okay. Who was the Nawab when Dalhousie annexed Awadh in 1856? So Nasiruddin Muhammad Shah, Wajid Ali Shah, Sirajuddaula, Ali Warzi Khan. Okay, so very important. Okay, right. Answer ఏంటండి? Wajid Ali Shah. The integration of princely states, the following played a major role. So Panikkar, Kunzrua, S.K. Dhar and Fasal Ali, Vallabhbhai Patel, V.P. Meena, Vallabhbhai Patel, Jawaharlal Nehru. See, the most confusing options were these three andi. So S.K. Dhar and Fasal Ali commissions, ఇవి రెండు కూడా స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్స్ కి, స్టేట్స్ మర్జింగ్ కి సంబంధించి కాదు. డు నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కి ఫస్ట్ కమిషన్ ఏంటి అంటే దార్ కమిషన్. సో సెకండ్ కమిషన్ ఏంటండి అంటే మనకి ఈవెన్ జేవీపీ కమిటీ కూడా ఉన్నిందండి. సో ఈవెన్ దాట్ కమ్స్ అండర్ లాంగ్వేజ్ బైఫికేషన్ కి సంబంధించి. బట్ ఎనీవే, సో ఈవెన్ ఫసల్ అలీ కమిషన్ ఇస్ ఆల్సో కమ్స్ అండర్ సెకండ్ ఏఆర్సీ కమిషన్ కదా రైట్. బట్ దే ఆర్ ఆల్ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పర్సనాలిటీస్. బట్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ వాట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్. సో ఇన్ దట్ వే వీ కెన్ ఎలిమినేట్ దిస్ ఆప్షన్. వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్ రైట్స్, వల్లభాయ్ పటేల్ అండ్ జవహర్లాల్ నెహ్రూ. సో జనరలీ మనకి ప్రిన్స్లీ స్టేట్స్లో ఏవైతే 3 ప్రిన్స్లీ స్టేట్స్ ఉన్నాయి కదా, సో జునాగఢ్, హైదరాబాద్, ఓకే, సో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఉన్నాయి కదా. సో జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రీటీ జవహర్లాల్ నెహ్రూ టేక్ పార్ట్ చేశారు కదా. సో లైక్ కింగ్తో మాట్లాడి అంతా. సో వీ టెన్ టు మార్క్ జవహర్లాల్ నెహ్రూ అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనీవే. బట్ రిమెంబర్ దట్ వెరీ ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు అంటే దీస్ ఆర్ ద టూ పీపుల్ అండి. సో విపి మీనన్ ఈస్ ద అసోసియేట్ పర్సన్ ఫర్ వల్లభాయ్ పటేల్ గారు అండ్ ఈస్ అ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్, యాక్టివ్ స్టేక్ హోల్డర్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అనమాట, హూ ఈస్ ప్రిసైడెడ్ ఓవర్ బై సో వల్లభాయ్ పటేల్ గారు. అర్థమవుతుందా? సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో వల్లభాయ్ పటేల్ అండ్ విపి మీనన్ గారు. ఓకే, సో జనరలీ కన్ఫ్యూజ్ అవుతారు ఇలాంటి క్వశ్చన్స్కి. సో హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వైస్రాయ్స్ బికేమ్ అ విక్టిమ్ ఆఫ్ ద
One of the convicts during his visit to Andaman. So Karshana, Mayana, Rippana, so Litana. It was a tragic incident అండి. సో అంటే జనరలీ మనకి ఎంత డీటెయిల్గా కాకపోయినా బట్ వీ హ్యావ్ టు నో బికాస్ నో హీఈస్ ఆల్రెడీ కంట్రిబ్యూటెడ్ కాబట్టి రైట్స్ ఇన్ దాట్ వే దే మే ఆస్క్ యూ. సో ఆన్సర్ ఏంటంటే ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ నాట్ మే అండి. ఓకే రైట్, వెరీ ఇంపార్టెంట్. The third battle of Panipat was fought between Marathas and Afghans, Marathas and Mughals. So Marathas and Afghans, Marathas and Rajputs. చూడండి ఆప్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చాడు కదా. సో థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అంటే ఇక డౌటే అవసరం లేదండి. సో మరాఠాస్ అండ్ అఫ్ఘాన్స్కి జరిగిన బ్యాటిల్ ఇది. ఓకే, సో ద స్టేట్ ఝాన్సీ వాస్ మేడ్ as a part of British Empire in India through doctrine of lapse, policy of subsidiary alliance, వార్ అగేన్స్ట్ రాణి లక్ష్మీబాయి, నన్ ఆఫ్ ద అబవ్. ఓకే, సో టెరిటరీ లూజ్ అయిన తర్వాత వార్ జరిగిందన్న మాట వాస్తవం కానీ బట్ ఓకే. సో స్టేట్ ఝాన్సీ వాజ్ మేడ్ అస్ అ పార్ట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ బై యూజింగ్ వాట్ అని అడుగుతున్నాడు కదా. సో ఆన్సర్ వాజ్ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్. ఓకే, పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ వాజ్ డన్ బై బ్రిటిష్ గవర్నర్ లార్డ్ కార్న్వాలిస్, Lord Minto, Lord Wellesley, Lord Warren Hastings. So permanent settlement anagani should have to remember his name, Lord Cornwallis. Okay, so very very important, right? Who gave the title Sardar to Vallabhbhai Patel? Rajaji, Gandhiji, Nehru, Muhammad Ali Jinnah. So even same andi. Okay, so Mahatma Gandhi gare. Okay. Okay, so which is the oldest trade union organization in India? International Trade Union Congress, Center for Indian Trade Unions, All India Trade Union Congress, Bharatiya Mazdoor Sangha. Okay, so very very important andi. So oldest ఏంటి అంటే so All India Trade Union Congress. Okay, it's very important. Even still till now it was existed only. Okay, right. So which among the following movements was okay, so noted by Mahatma Gandhi? Quit India movement, Swadeshi movement, non-cooperation movement, civil disobedience movement. Okay, so Quit India movement, yes, Mahatma Gandhi. That's a non-cooperation movement, ha bilkul. So civil disobedience movement, yes, definitely, sure. So answer ఏంటంటే Swadeshi movement. So Swadeshi movement మనకి we know. ఓకే, సో స్వదేశీ మూమెంట్ అన్న, హోమ్ రూల్ లీగ్ మూమెంట్ అన్న, ఇవన్నీ సేమే కదా. సో బాల గంగాధర్ తిలక్ గారు, నాట్ మహాత్మా గాంధీ గారు. Right. Who among the following is known as the father of Indian Renaissance? Okay, Raja Ramohan Rai gara, Rabindranath Tagore gara, Swami Dayanand Saraswati, Swami Vivekananda. Right, so answer ఏంటండి? ఓకే, సో ఇండియన్ రెనైసెన్స్ అన్న. ఓకే, సో మనకి రివైవల్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అన్న ఇలాంటివి ఏవైనా అంటే మనకి ఇలాంటి వొకాబులరీ యూస్ చేసినప్పుడు సో బ్లైండ్గా మీరు మార్క్ చేసుకోవచ్చు రాజా రామ్మోహన్ రాయ్ గారు అని. ఓకేనా, రైట్. Who was called as the father of local self-government in India? Lord Rippana, Lord Hardingena, Lord Dalhousie, Lord Littana. Okay, so very very easy question andi. So answer ఏంటంటే రిప్పన్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది అంటే అడ్మినిస్ట్రేషన్లో చాలా విభాగాల్లో కానీ, ఈవెన్ ఎంప్లాయ్మెంట్ లేబర్ రిఫార్మ్స్ తీసుకొచ్చినవి కానీ, లేకపోతే ఈవెన్ సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఏజ్ మళ్ళీ ఓకే సో 21కి చేయడం కానీ, ఇలా చాలా లైక్ మంచి యాక్టివిటీస్ కానీ ఆర్ బ్రిటిష్ ఛానల్స్లో మనం చాలా వరకు ఫేవర్గా ఉండేటటువంటి పర్సన్ మనకి రిప్పన్ అని చెప్పొచ్చు అండి. ఈవెన్ హీ హ్యావ్ ఫాట్ ఫర్ ఆర్ డెవలప్మెంట్ అనమాట. ఓకే, రైట్. ఓకే, సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఓకే, సో 90+ క్వశ్చన్స్ అనేవి మనం కవర్ చేసుకున్నామండి. సో అట్లీస్ట్ మీకు ఒక ఐడియా వచ్చింది కదా, అంటే లైక్ వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఇన్ విచ్ దే ఆర్ ఆస్కింగ్ ఆర్ ఏం టాపిక్స్ని వాళ్ళు ఎంఫసైజ్ చేస్తున్నారు, ఎంత లెవెల్ ఎంత డీపర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆర్ ఏ ఏరియాస్ మీద బాగా మనం ఎంఫసైజ్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చేసరికి మనము ఎవ్రీ టైం మనం అంటే క్లాసెస్ అంటూ డెఫినెట్లీ వింటాము. సో వినిన తర్వాత సో డెఫినెట్లీ విల్ మేక్ సమ్ నోట్స్ అండ్ ఎవ్రీథింగ్, వీ విల్ రివైజ్, వీ విల్ మేక్ సమ్ క్రిస్పీ నోట్స్ ఎవ్రీథింగ్. సో దాన్ని మనం రివైజ్ చేస్తాం. See when our exam is very closer, so definitely we do not have that much time to revise everything. So previous year question papers or the model question papers which will direct us that what are the areas that we are confident with and what are the areas which we do not even have any idea. రైట్, అలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో అప్పుడు మనకి అవగాహన వస్తుంది అనమాట. సో వేటికి మనం తక్కువ టైం ఇవ్వాలి, వేటికి మనం ఎక్కువ టైం ఇవ్వాలి అని రైట్. ఆ క్లారిటీ కోసం, ఆ సబ్జెక్ట్ క్లారిటీ కోసం మనకి తెలియాల్సి ఉంటుంది అనమాట.
అర్థమవుతుందా? సో ఇన్ దాట్ సెన్స్ ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో అందుకనే నేను లైక్ ఆల్ ద డైవర్స్ ఏరియాస్ అన్నిటి మీద కూడా ఆల్మోస్ట్ మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవి చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ నేను మీకు వెరీ క్లియర్లీ దట్ ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని, సో వాటికి తరో ఎక్స్ప్లెనేషన్ కూడా నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే బికాస్ ఆఫ్ దిస్ ఇస్ ద రీజన్ అనమాట. అట్లీస్ట్ ఇఫ్ యూ వన్స్ మీరు అట్లీస్ట్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ వీడియోస్ చూసినా కానీ యూ విల్ గెట్ టు నో అచ్చా ఫైన్ చలో, సో ఇవి డైమెన్షన్స్లో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి ఓకే అని చెప్పేసి మీకు ఒక కైండ్ ఆఫ్ ఓవర్వ్యూ నాలెడ్జ్ ఇవ్వడం కోసం అనమాట ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. ఓకే, సో అట్లీస్ట్ ఈ వీడియోస్ మీరు ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నప్పుడు చూసినా కానీ you will get a kind of minimum knowledge to answer the real questions that you are getting in your exam అనమాట. ఓకేనా, రైట్. సో ప్రాక్టీస్ సో వెల్ అండి. కొన్ని మైన్యూట్ డీటెయిల్స్ కూడా అడుగుతున్నారు, రైట్. సో అంటే లైక్ విత్ రెస్పెక్ట్ టు ఇయర్స్ అండ్ ఎవ్రీథింగ్ కొన్ని మగ్గప్ చేయాల్సినవి ఉన్నాయి. అండ్ రెబిలియన్స్ ఉన్నాయి కదా, ఈ సివిల్ అప్రైజింగ్స్, ట్రైబల్ అప్రైజింగ్స్, ఇవి 1857 ఇవి అండ్ ముందువి కూడా. సో ప్రియర్ టు 1857 కూడా కొన్ని రివోల్స్ ఉంటాయి. సో అవి కూడా మీకు లిస్ట్ ఇచ్చాను నేను మీకు. సో ఇలాంటివన్నీ కానీ లేకపోతే మనకి ఐఎన్సి ప్రెసిడెంట్స్ అలాంగ్ విత్ ఇయర్స్ కానీ అవి కూడా మీరు కొంచెం అలాంగ్ విత్ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఎనీవే ద క్రోనలాజికల్ ఆర్డర్ ఇన్ విచ్ యూ హ్యావ్ read. Okay, so Indian independence movement. Okay, so because number of questions that are coming from that area is so much kada, so avi kuda okkasari chudandi. Okay, right. So this is all for the day. Thank you so much. Have a very good day.